అది పాతర్లపాడు, ఇది లక్మతండ వీళ్ళది, ఎస్టీ వాళ్ళ ఇల్లు. అదేమో పాతర్లపాడు వాళ్ళు, ఇది లక్మతండ వాళ్ళది. నెక్స్ట్ అవతల వేరే గట్టికల్ వాళ్ళది, అది గొల్లోళ్ళు. అవతల మళ్ళీ గౌన్లోళ్ళు. మొత్తం ఇది ఒత్తుకొస్తారు. కొంట నిండిన తర్వాత ఎక్కడ ఓ ఇక్కడ దాకా మొత్తం ఈ వంపు ఇదంతా కూడా ఫిల్ అవుతుంది. ఈ ఎట్లా ఉంది అనేది పాయింట్ మీకు తెలుస్తుందిగా. అద్దు చూపించి దీనికి అద్దులు నిర్ణయించాలి. ఏం చేద్దాం? అద్దరు నిర్ణయించి ఇప్పుడు అందరూ సాగు చేసుకున్నాను పంటలు. ఏం చేద్దాం? అందరిని ఖాళీ చెప్పిద్దామా? ఎట్లా? పట్టాలు ఉన్నాయి కదా వాళ్ళకి. ఎట్లా ఉన్నాయి పట్టాలు? చెరువులో ఇక్కడ చెక్కుల పట్టాలు ఉంటాయి కదా, పట్ట భూమి. మీరు చూసిరా? నువ్వు చెప్తున్నావు కదా, మాకేం తెలుస్తుంది? సర్వే తీసుకురావాలా? నెంబర్ తీసుకురావాలా? ఇప్పుడు సర్వే నెంబర్లో చూస్తే తెలుస్తుంది, పక్క సర్వే నెంబర్లో ఏం పట్టా ఉందో తెలుస్తుంది కదా. ఎందుకు ఆ సర్వే నిలబడితే తెలిసిపోతుంది. మరి అందుకే కదా పిలిపించింది. మాకు కూడా తెలియట్లేదు, క్లారిటీగా ఉంటుంది కదా. మీకు తెలియపరచకపోతే ఇబ్బంది కాదు. నా పొలం అది ఆ పచ్చ కనబడుతుందా? ఆ పొలం నాది. అక్కడ 2 స్తంభాలు కనబడుతున్నాయా? అక్కడ కూడా నీళ్ళు ఉంటాయి కదా. అక్కడ దాకా ఎందుకు వస్తాయి? ఇక్కడ ఈ వంపు వస్తాయి. ఇట్లా ఇట్లా వంపు ఆగేది ఇదివరకు ఇదంతా. ఇక నెమ్మదిగా వచ్చేస్తుంది అంతా. అయితే ముందే మనం జాగ్రత్తగా ముందే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయించాలనేది మా ప్లాను. చుట్టుపక్కల అక్కడ బావి ఉంది, 2 బావులు. అక్కడ మా బావి, ఇక్కడ ఇంకో బావి వీళ్ళు తీసిరు, అక్కడ ఇంకో బావి, అక్కడ 2 బోర్లు. ఇగో ఈయన బావి తీసుకున్నాడు. ఇదంతా రీఛార్జ్ మూమెంట్. వాళ్ళైనా ఎవరైనా సరే వాటర్ కోసం, స్టోరేజ్ కోసం కావాలి మాకు. అట్లా దానికోసం అని ముందస్తుగా ఇప్పుడు అంత దూరం పోయిన దానికి ఏం చేసినావు అని అంటారు మీరే. రేపు సందర్భం ఎవరు చేసినా బుద్ధి జ్ఞానం ఉండాలి. చెల్లి ఆక్రమించుకోవడానికి. మరి అదే సార్ ఇప్పుడు కాపుకున్నారు. ఇంకొకటి వచ్చిన తర్వాత కంప్లైంట్ అది ఇది ఆక్రమించుకో. ఇప్పుడు కాదు కదా, 20 సంవత్సరాలు జరుగుతుంది ఇదంతా. ఏ సార్ ఈ ప్లేస్ ఈ పొలం అంతా ఇది ఉంది కదా, ఎప్పుడు జరుగుతుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది? అది కొంట పొలకి వస్తుంది. అవును కదా. అవును. ఎక్కడ నీళ్ళు ఆగుతాయో అక్కడ వరకు ఇది మొత్తం నిండు ఫుల్ అవుతుంది. మరి అసలు ఛాన్సే లేదు ఆయనకు. వర్షం వస్తే ఆయన తాటి చెట్లు ఉన్నాయా, ఆ గడ్డ మీద తప్ప ఈ కిందికి రాలేడు ఆయన లైఫ్ లాంగ్. అవును, ఇదంతా నిలిచి ఉంటుంది ఇక్కడ దాకా. అదే మరి ఇప్పుడు ఆయనను చూసి ఈయన వస్తుండు, ఈయనను చూసి ఈయన వచ్చిండు, ఈయనను చూసి ఈయన వచ్చిండు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మాకేముంటుంది చుట్టుపక్కల? మేము మా బావులు ఎండిపోవాలన్నా? మా అంటే నా ఒక్కంది కాదు, చుట్టుపక్కల ఉన్న అందరి. ఇగో అక్కడ 2 బోర్లు, ఒక పొలం ఉన్నట్టు, ఆడ ఒక ఆయన కాదు, ఇక్కడ 2 బావులు. ఇది లేటెస్ట్ కనబడుతుంది. మట్టి ఏమైనా తెచ్చారా లేకపోతే ఆ బాయిగడ్డ ఉంది, అది సరి చేసుకుండు ఆయనే. ఈయన వచ్చిండు కదా అని ఆయన వచ్చిండు. కొంచెం ఆయనకి ఎంత వచ్చిండు అంటే అది 325 సర్వే నెంబర్. ఆయన ఎంత వచ్చిందో తెలియదు. 325. ఇది 325 మా పట్ట భూమి అని చెప్తున్నారు. వాళ్ళది పట్టా భూమి, మనది 331. మన దాంట్లో నుంచి వాళ్ళు వచ్చిరా రాలేదా చెక్ చేసి చూడాలి ఎంత వచ్చింది, ఏంది, ఎంత పోతుంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిరనేది కాదు, వాళ్ళు 100% ఎవరు ఉండరు అనేది కాదు అక్కడ పాయింట్. ఎంత పోతుంది అలా హక్కు దాటి రాకుండా మనం ముందస్తు ప్లాన్ చేయాలనేది మా ఉద్దేశం. నేనే ఆడి ఆఫీస్ కాలేదు. ఎవరు? నేను వస్తున్నాను కదా. నేను ఇచ్చిన తర్వాత ఎందుకు ఆడియో ఆఫీస్కు కాగితం ఇస్తానికి వస్తాను. నాతో ఫోన్ చేసినప్పుడు నేను కూడా ఆడియో ఆఫీస్కి వస్తున్నాను అంటే కదా. నాకు కాగితం ఇవ్వమనంటే మరి నువ్వు ఏమంటే ఆడ ఈ పలానా కాడ ఇవ్వమని చెప్పాలి, పోలీస్ స్టేషన్కి పో అని మాట్లాడుతున్నావు. ఎవరు? నువ్వు పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్ పోతానికి నువ్వేందా పట్టుకో, నువ్వేంది చదువుకోలేదా? పోలీస్ స్టేషన్కి ఎట్లా ఇస్తారు? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మాకు ఇవ్వాలి. ఏ విధంగా ఇస్తారు? మళ్ళీ మీ దగ్గరికి వస్తే చూడాలి, ఏం చూడాలి? ఫీల్డ్ వర్క్ చూడాలి. ఫీల్డ్ వర్క్ చూడాలి. చెప్పేది చాలా చెప్పింది, నీకు అర్థమైందా? ఏమాట్లాడాడు? కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నావు? పోలీస్ స్టేషన్ పో, మేము ఎందుకు చూస్తాం? ఆక్రమించుకున్న ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావండి? ఫస్ట్ మీ దగ్గర వద్దా? కలిసావు కదా, కలిసి నువ్వు కంప్లైంట్ మాకు ఏ పని పాటలు లేవనుకున్నావా? ఆయన ఆర్డీ ఆఫీస్ ఉన్నాడు. ఆయన ఆర్డీ చెప్పేది ఆర్డీ ఆఫీస్ ఉన్నాడు. నేను ఆత్మకూరు చెరువులో తిరుగుతున్నాను. నువ్వు ఫోన్ చేసినప్పుడు పనే ఉన్నది. మేము ఆట ఆడుకోవడానికి రాలే ఆడికి. మేము బిజినెస్ చేస్తాం. ఎవరు కథలు? ఆ రోజు ఏం చెప్పినా ఇన్వర్టర్ ఇచ్చిపోమని చెప్పిన. పోలీస్ స్టేషన్ పోని మాట్లాడతావు? పోలీస్ స్టేషన్ కాదు, ఇన్వర్టర్ గాడికి వచ్చి నీతో మాట్లాడినాక నాతో
మాతో మాట్లాడినాక నేను తేడా ఉన్నప్పుడు పోతాం. కంప్లైంట్ ఇచ్చి నువ్వు ఫార్ఫ్ చేయకపోతే ఎవరి మీద బాబు కేసు ఎట్లా పెడతారు? గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేస్తున్నాడు. మీ దగ్గర గవర్నమెంట్ భూమి ఎవరికి ఇవ్వాలి? మాకు ఇస్తావా లేదా ఎవరికి ఇస్తావా? నీటిపారుదల శాఖ మీకు సంబంధం లేదా? ఎస్సీ గారు ఏమిటి తిరుగుతున్నారు ఇప్పుడు రోజు న్యూస్ వస్తుంటే? మా ఊరికి ఎందుకు వచ్చారు మొన్న? గట్టికల్లు వచ్చింది మేమే. మేమే ఎవరు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? కంప్లైంట్ ఇస్తేనే మీరు వచ్చి చూసి తిరగకపోతే మీరు కేసు పెట్టాలి. ఏం మర్యాద తెలుసు మాకా? ఇలాంటి వాళ్ళని ఎంతమందినో చూసినాం. దొంగలం కాదు మేమేమన్నా? మేము దొంగలం అనుకుంటున్నావా? నీ కంప్లైంట్ చేయడానికి వస్తే పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? ఇదేనా ఫస్ట్ ఇదేను ఏమన్నావు? నువ్వు వచ్చినప్పుడు ఇన్వాల్వ్ ఇచ్చిపోమన్నావు. మంచి వాళ్ళతో మాట్లాడినాం. సరే సరే ఓకే, నువ్వు చాలా మంచి వాళ్ళు మాట్లాడినావు కానీ పని చేయడానికి మీరు ఉన్నారు, మీరు చేపించుకోవడానికి మేము ఉన్నాం. ఆయన డిఏ ఎవరో మా దగ్గర ఆయన మాట్లాడేది డీ లెక్క మాట్లాడలే ఫోన్లో. నువ్వేం వీటికి వచ్చినావు? మీరు మంచిగా మాట్లాడారు సార్. మీ విషయం మీ మంచిగా మాట్లాడారు. నేనే చెప్తున్నా. ఈ సార్ ఎట్లా మాట్లాడి తెలుసా? వినండి సార్, నేను డైరెక్ట్ ఎస్సీనే కలుద్దాం అనిపోయినా లేడు కానీ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? రెస్పెక్టబుల్ ఉందా మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నా? మీ దగ్గర రెస్పెక్టబుల్ ఉందా? ఇన్వాల్వ్ ఇచ్చిపోమని చెప్పి ఫస్ట్ సార్ మీరు లేరు సార్ అని మర్యాదగా ఫోన్ చేసి, అవును నేను లేను పలానా దగ్గర ఉన్నాడు సార్, నేను కంప్లైంట్ చేయడానికి వచ్చిన సార్ అన్న. కంప్లైంట్ ఇక్కడ ఎందుకు ఇస్తావు? మేము ఎందుకు ఉంటాం? అట్లా నేను ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇన్వాల్వ్ ఇచ్చిపోమన్నా ఒక మర్యాద ఉందా? అరే నువ్వు ఇన్వాల్వ్ ఇచ్చిపోమన్నా నువ్వు మాట్లాడుతున్నావు. ఎడ్యుకేషన్ ఇక్కడ కాదు. ఉద్యోగస్తులు అయినంత మాత్రాన మేము ఇది అనుకున్నావా? అందరు తెలుసు మాకు ఎట్లా మాట్లాడాలో తెలుసు, నీతో ఎట్లా మాట్లాడాలో తెలుసు, కలెక్టర్ తో ఎట్లా మాట్లాడాలో తెలుసు, అందరితో మాట్లాడచ్చు. ఇచ్చాను, ఎంఆర్ఓకి ఇచ్చాను, మీకు ఇచ్చాను. అదే చెప్దామని నేనే చెప్పినా. మీరు చెప్పారు సార్, మీ గురించి నేను అనట్లే. అసలు డీకే ఫోన్ చేయకూడదు. ఆయన చాలా టెన్షన్స్ వేరే పనులు మీటింగ్ ఉంటాయి. నేను ఫస్ట్ వినండి సార్, వినండి పైకి వెళ్ళి వినండి సార్, మొత్తం విన్నాక వినండి సార్ ఒకసారి మొత్తం ఫస్ట్ కానీ చెప్తా. మరి అడిగినాక చెప్పకపోతే మధ్యలో కట్ చేయొద్దు మీరు. వినండి సార్, వినండి వినండి సార్, ఫస్ట్ డైరెక్ట్ వినండి సార్. కాగితం పట్టుకుని ఎస్సీకి పెట్టినా వినండి సార్, వినండి. మళ్ళీ మీరు మధ్యలో కట్ చేస్తే బాగుండదు. పైకి పోయినా సార్ లేరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సారా సార్ ఉన్నాడు. డైరెక్ట్ కాగితం పట్టుకొని పోయినా. ఆడికి పోయిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? వెంకట్ చూసిండు, చదివిండు. ఇది నేను ఇస్తే నా దగ్గర ఇస్తే దాదాపు 15 రోజులు పడుతుంది నేను పంపించారు అన్నాడు. సరే మరి మనం కూడా ఒకేసారి ఏమన్నదని సైలెంట్గా సార్ 15 రోజులు కాదు కానీ మనకు వచ్చి చూడాలి సార్ అన్న. ఇది నా దగ్గర వద్దు, నీకు కింద నగేష్ సార్ ఉంటాడు అని చెప్పి నెంబర్ ఇచ్చింది. నేను కిందికి వచ్చిన, ఎవరు లేరు, లోపల ఒక మేడం ఉన్నారు, అసలు ఏం మాట్లాడట్లే. నెంబర్ తీసుకొని వచ్చినాక మీకు ఫోన్ చేసిన, మీది అయిపోయింది, మీరేమన్నారు ఆ మాటలు అంటారు సార్, అది వదిలేసిన. వెంబడే ఈ సార్ నెంబర్ తీసుకున్నాను. నేను తీసుకొని ఈ సార్ ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి నాకు మంచిగా సజెషన్ ఇచ్చాడు. ధైర్యం వచ్చింది అప్పుడు. అంతసేపు ధైర్యం కాదు కదా, ఉచ్చబడుతుంది అనుకో రాదుగా నాకు. అట్లా మాట్లాడుతున్నారు అందరూ. ఆ సార్ ఏమంటే ధైర్యం ఇచ్చిండు, నువ్వు ఇన్వాల్వ్ చేయమన్నాడు. వినండి సారు, వినండి సారు కాదు సార్ రెస్పెక్ట్ ఇన్నాడు, ఇన్వాల్వ్ చేయమన్నాడు. పైకి పోయినా ఎవరు సార్ అక్కడ ఆత్మగురుశాలలో ఉన్నది సార్ చెప్పిండు ఇన్వాల్వ్ చేయమని చెప్తే నేను అప్పుడు సార్ మాట పట్టుకొని పోయి పైకి వెళ్ళిపోయి ఇచ్చి నేను మాట్లాడుకొని సార్ ఈ విధంగా అంటున్నారు సార్, నాకు పని కావాలి, నేను ఎస్సీ గారిని కలుస్తా అన్న. ఏం అవసరం లేదు బాబు, నేను ఇచ్చేస్తాను చెప్పాడు సార్. విషయం నాది మొత్తం అయిపోయినాయండి సార్, మొత్తం అయిపోయినాయి, నాది మొత్తం అయిపోయినాయండి. మీద ఇంత ఇచ్చేసిన తర్వాత సార్ అన్నాడుగా నీకు పంపిస్తా పో బాబు అన్నాడు. వెళ్ళి వచ్చిన అంతే తప్ప నేను ఒక తోని కూడా చెడు చెప్పలే మంచి చెప్పలే. మీరే ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కాదు, నేను ఆడియో ఆఫీస్ లో నేను వస్తున్నా సార్, ఆడికే వస్తున్నా సార్. తెలియదా ఆడియో ఆఫీస్ ఎట్లా మాట్లాడాలి? అరే ఆడియో ఆఫీస్ ఉంటే నేను కూడా ఆడికే వస్తున్నా సార్ అన్నావు. వస్తా ఆర్డీఓ కాడికైనా వస్తా లెటర్ తీసుకొని. నేను లెటర్ ఎక్కడిచ్చినా ఏం ఎక్కడిచ్చినావు? ఎక్కడిస్తే ఎందుకు వచ్చారు? అక్కడ ఇచ్చిన ఒకటే ఓన్లీ నువ్వు నాకు నేను అది కూడా చూసుకోలే. ఓన్లీ నాకు వాట్సాప్ పెట్టినా కదా, ఇచ్చి వచ్చిన వాట్సాప్ చూసుకొని వచ్చినప్పుడు మీ కాడికి వస్తుంది. అదే వాట్సాప్ చూసుకొని వచ్చా నేను. ఆర్గ్యుమెంట్ మీతో మాకేంది సార్? మీరేమన్నా నా సొమ్ము అయితే మీకు ఇవ్వట్లేను, గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేస్తున్నారు, మీరేమన్నా చేయగలుగుతాను చేయండి సార్. నా సొమ్ము కాదు ఇది, నా ఇంట్లోకి రావట్లే. నువ్వు మాట్లాడావు కదా, నేను మాట్లాడిస్తావా? ఇప్పుడు ఇస్తా సార్, మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడదా మాట్లాడాలి అంతే, అయిపోయిందా? ఇక నేను మాట్లాడు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ భూమేనా నువ్వు నిలబడ్డది? ఇది గవర్నమెంట్ భూమి అవునా? సార్ అద్దులు చెక్ చేయండి, ఎంఆర్ఓ తీసుకొచ్చి సర్వేలు తీసుకొచ్చి చెప్పేది వినమ్మా, మొత్తం అద్దులు చేయండి సార్. రిక్వెస్ట్ గా చెప్తున్నా, ఎందుకంటే రిసీవ్ కాపీ తీసుకున్నా, అక్కడి నుంచి తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, టచ్ లో ఉన్నారు. నన్ను మాట్లాడండి, అయిపోయింది సార్. సార్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ భూమి అన్నప్పుడు గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసుకుంటే మేమేం చేయలేము. ఒకటి పాయింట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్
రెండోది ఏంటంటే చెరువు భూమి ఎక్కడైనా ఆక్యుపై చేసుకుంటే దాన్ని కూడా మేము ఎంఆర్ఓకి రిపోర్ట్ చేస్తాం. ఎంఆర్ఓనే చెరువు భూమి రిపోర్ట్ చేస్తాం. ఒకవేళ జాయింట్ ఇన్స్పెక్షన్కి వచ్చారంటే ఎంఆర్ఓ కానీ మేము ఆ చెరువు వద్దు లేదని చూపిస్తాం. అయితే యాజ్ పర్ ల్యాండ్ యాక్ట్ అంటే భూమి యాక్ట్ ప్రకారం చెరువు కానీ లేకపోతే ఏదైనా కబ్జా చేసినా కాలువలు కబ్జా చేసినా మొత్తం కూడా యాక్షన్ తీసుకోవాల్సింది ఎంఆర్ఓ. ఇప్పుడు నిన్న చెరువు గట్టికల్ చెరువులో పైపులు వేశారు, దానికోసం వచ్చాము. నేను ఎంఆర్ఓ కూడా వచ్చాను, ఆర్టీఓ గురించి ఎంఆర్ఓ కూడా వచ్చాను. ఎంఆర్ఓని యాక్షన్ తీసుకోవాలి. అయితే మేము ఫ్రీగా చూసిపోదామని వచ్చాము. చూసిపోదాం ఆల్రెడీ నేను మా మనిషిని పంపించాను. నేను తీసుకొచ్చి చూపించుకున్నాను. మా మనిషిని పంపిస్తే అంటే ఇమీడియట్గా యాక్షన్ అనేది ఉండాలి. ఇమీడియట్గా యాక్షన్ అనేది ఉండాలి. మేము 2 రోజుల తర్వాత కాదు, మేము వేరే పనులు బిజీగా ఉంటున్నాము. సార్ పని ఉంటాడు, బిజీ ఉంటే నేను శ్రీకాంత్ కూడా నాతోటే ఉన్నాడు. శ్రీకాంత్ నా క్లాస్మేట్. అచ్చా, అందుకే ఆ ధైర్యంతో నేను అంత గట్టిగా మాట్లాడుతున్నా. మా క్లాస్మేట్ సీన్ లేదు, నాకు ఇబ్బంది లేదు. అడుగు ఒకసారి అడుగు, నా ధైర్యం ఏందో ఆయనకు తెలుసు. అయితే క్లాస్మేట్ అని కాదు, అయితే అప్పుడు అన్ని అతనికి ఫోన్ చేసి చెప్పాను. చూసే వచ్చి అతను ఫోన్ చేసి నేను వెళ్ళి అసలు ఏం సిచ్యువేషన్ చూసి చెప్పమని చెప్పాను. అతన్ని ఫొటోస్ పెట్టాడు. సరే నీ నెంబర్ ఇచ్చిన ఇతను నెంబర్ ఇచ్చి నేను తీసుకెళ్తాడు, నీకు తెలియదేమో, అతను కొత్త తెలియదేమో చెప్తా. వచ్చారు, చూశారు. ఈరోజు సార్ తీసుకొని వచ్చా. కాకుంటే అనవసరమైన వాదనలు వేస్ట్. నేనేమన్నంటే నువ్వు అన్నందుకు డీని పట్టుకుని అంటున్నావు అన్నదానికి ఎవరో తెలియదు. కానీ విషయం ఏంటంటే సార్ ఒకటి బాధపడకండి. మాకెందుకు బాధ? మీరు బాబు ఒక్క వెంకటేష్ ఏంటంటే పద్ధతి ఏంటంటే మేము కూడా సార్ ఇక్కడ 8-9 ఎకరాల ల్యాండ్ భూమి ఆస్తి ఈ ఏరియాలో అందరం బతకాలనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేస్తాను తప్ప నా ఒకరి కోసం ఇవ్వలే. ఏంటంటే ఉండాలి ఆస్తి అనేది గవర్నమెంట్ని నీళ్ళు ఆగాలనే తప్పం తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరు బతుకులని ద్వేషం కూడా లేదు. నేను ఆ టైప్ కాదు, మీరు అనుకున్నంత ఈజీగా కాదు. నేను అసలు ఆ ఛాన్స్ ఇయ్యాను, ఎవరికి ఇవ్వను. ఎవరి మీద నాకు కోపం లేదు, చుట్టుపక్కల వాళ్ళ మీద. కాకపోతే ఏంటంటే లెంటల్ 50 అలా ఏదో అంటారు మీరు. అసలు ఇది ఏందో నా దగ్గర మీకు అన్ని జిరాక్స్ మీరు చూడలేదు. కలర్ జిరాక్స్ తీసి పెట్టినా, నేను శాటిలైట్ మ్యాప్ పెట్టినా, వ్యూ పెట్టినా, ప్రభుత్వ భూమి అనే ధరణి నుంచి తీసి పెట్టినా, ప్రతి ఒక్కటి ఉంది నా కాడ ఎవిడెన్స్. ఎంఆర్ఓ గారు వస్తా అంటారు, ఇమ్మనలేదు, ఆయన వస్తా అన్నాడు. మంచి రెస్పెక్ట్ ఇచ్చింది ఆయన. నేను రెగ్యులర్ ఎంఆర్ఓ కాడికి పోయి రిజిస్ట్రేషన్ చేపిస్తా. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, నాకు అంతా తెలుసు. ల్యాండ్స్ గురించి తెలుసు, గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. ఎంఆర్ఓ గారు వచ్చే రోజు మాకు ఫోన్ చేయండి, మేము కూడా వస్తాం. మీరు కోట